చేతిలో ఉన్న చీర కొంగుని గట్టిగా పట్టేసుకుంది. వెనక నుంచి ధరణి నడుము పట్టుకుని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అతని చేతులను తన నడుము చుట్టూ వేసుకుని విజయ్ గుండెలకు తల ఆనిస్తూ కళ్ళు మూసుకుంది. తమకంగా స్మూత్గా ఉన్న వీపుని డీప్గా కిస్ చేశాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా కంపించింది ధరణికి. తన చేతుల్లో ఉన్న విజయ్ చేతులను గట్టిగా పట్టుకుంది అలజడి రేగడంతో. వీపు నుంచి పెదవులను చెవి వెనక వరకు పోనిస్తూ చెవికి కిస్ ఇస్తున్న అతని ముద్దుకి పరవశం చెందుతూ ముందుకు తిరిగి గట్టిగా అత్తుకుంది. ధరణిని తన కౌగిల్లో బంధిస్తూ టైట్గా కట్టిన బ్లౌజ్ సెట్ ముడిని లాగేస్తూ అలాగే చేతిని వెన్ను మీదగా కిందకు జారుస్తుంటే ఒళ్ళంతా జల్దరిస్తుంది ధరణికి. గుండె దగ్గర టీషర్ట్ని గట్టిగా పట్టుకొని అతని హృదయంలో తల వాల్చేసింది. వెన్ను నుంచి అలాగే కిందకు వస్తూ నడుముని సుతారంగా మీటి ఇంకా కిందకు చేతిని పోనిస్తుంటే ఆ చేతిని పోనీయకుండా ఆపేస్తూ అంటూ తలూపుతూ సిగ్గుతో ముడుచుకొని పోతుంటే స్మైల్ చేస్తూ బుగ్గని ముద్దాడుతూ ఇది అయినా తీయనిస్తావా లేక వద్దని ఆపేస్తావా? భుజం దగ్గర ఉన్న పైట పిన్ తీసేస్తూ అల్లరిగా అడుగుతాడు. ఓరగా చూస్తుంది. సిగ్గుతో ఎరిపెక్కిన బుగ్గలతో శారీ పిన్ తీసేశాడు. ఒక్కసారిగా కళ్ళకు కనువిందు చేస్తున్న అందాలకు వివసుడు అవుతూ ఆమె హృదయంపై పెదవులు నిలిపాడు. అతని జుట్టులోకి వేళ్లు జొంపించి ప్రేమగా నిమురుతూ తమకంతో కళ్ళు మూస్తుంది. ఆమెను బెడ్డుపై చేర్చి తలను ధరణి గుండెల మీద పెట్టి కింద చీర చెదిరి కనబడుతున్న నాభిని సున్నితంగా వేలితో రాస్తూ బ్లౌజ్ పైనుంచే ఎదపై చిన్నగా పంటి ఘాటుని ఇచ్చాడు. చేతిలో ఉన్న బెడ్షీట్ని గట్టిగా నలిపేస్తుంది. నా నిగ్రహాన్ని, పేషెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేస్తున్నావే? ఆమె మెడవంపుల్లో తల పెట్టుకుని తనలో రేగిన కోరికలను అదుపు చేసుకుంటా అంటాడు. నేనేం చేశాను? ఇన్నోసెంట్ పేస్తో అంటుంది. ఏం చేయలేదా? క్లీవేజ్ దగ్గర కనబడుతున్న అందాలను చూస్తూ అడిగాడు. ఏం చేయలేదు, వస్తున్న నవ్వుని దాస్తూ అంటుంది. నా చేత ప్రామిస్ చేయించి ఇప్పుడు ఏం చేయలేదు అని ఇంత క్యూట్గా అడుగుతుంది ఎవరే? పంటి గుర్తులు ఇస్తూ అడిగాడు. ఎందుకు అలా కొరుకుతున్నారు? ఎర్రగా మారిన దగ్గర రుద్దుకుంటూ అంటుంది. నా ఇష్టం. విజయ్ ముఖాన్ని దోసిట్లోకి తీసుకుంది. అతని కళ్ళలోకి సూటిగా చూడాలంటే ధైర్యం చాలకపోతున్న భర్త అనే ఒకే ఒక అధికారం, తనవాడు అనే హక్కు అతని చూపులకు జత కలిపేలా చేశాయి. ప్రేమనంతా కళ్ళలో నింపుకుంటూ తననే తదేకంగా చూస్తున్న విజయ్ చూపులకు సిగ్గుల మొగ్గవుతూ మెల్లిగా విజయ్ పెదవుల దగ్గరకు తన పెదవులు తెచ్చింది. తనకు తానుగా ముద్దు ఇవ్వాలని ఉన్న ఆడపిల్లకు ఉండే సహజమైన బిడియం ఆమెని ఆపేసింది. సిగ్గుతో కనురెప్పలు వాల్చేస్తూ వెచ్చగా తగులుతున్న విజయ్ ఊపిరికి చిన్నగా కంపిస్తున్న శరీరం, వణుకుతున్న పెదవులతో తనని చూసి అల్లరిగా నవ్వుతున్న విజయ్ కళ్ళకు అరచేతిని అడ్డుపెట్టి ఇద్దరి పెదవులు ముడేసింది ధరణి. తనకు తానుగా వచ్చి ఇస్తున్న ముద్దుని ఇష్టంగా ఆస్వాదిస్తున్నాడు. బిడియంగానే తనలోని ప్రేమను వ్యక్తపరుస్తున్న భార్యను చూస్తూ ఇష్టంగా ఆమెను ఇంకా తనకు దగ్గరగా తీసుకున్నాడు. నాజూగ్గా ఆమె ఇస్తున్న ముద్దులో ఆడవారిలో ఉండే సహజమైన మృదుత్వం తెలిసింది అతనికి. ఆమె జాగ్రత్తగా అంత మృదువుగా నెమ్మదిగా స్మూత్గా ఇస్తున్న ముద్దుకి పెదవులు కమిలిపోతాయనో కందిపోతాయేమో అనేంత నిదానంగా కిస్ చేస్తుంటే ముద్దు రుచి ఇంకా పెరిగిపోయింది. కొత్తగా ఉంది ఆమె అదరాల మధురం. సంపంగి పూల సువాసనలు ఆమె శరీరం నుండి వెదజల్లుతుంటే మత్తుగా మారి మనసంతా హాయిగొల్పింది అతనికి. మైండ్ అంతా రిలాక్స్డ్గా మారిపోయింది. 2 నిమిషాలకు దూరం జరుగుతున్న ధరణి చేతిని పట్టుకుని పైకి లాక్కుంటూ సిగ్గుతో వాల్చేసిన ఆమె తలను పైకంతా అంటూ ఇప్పుడు నా టర్న్ బేబీ అని చెప్తూ ఈసారి తను లిప్స్ని క్లోజ్ చేశాడు. విచ్చుకున్న పెదవులు అంతలోనే మూసుకోవడంతో ఇష్టంగా జత కలిపింది ధరణి కూడా. ఎంతసేపు తమ అదరచుంబన యుద్ధంలో పాల్గొన్నారో వారికే తెలియదు. ఆమెకు ఊపిరి భారంగా మారడంతో కష్టంగా తనని వదిలాడు. పెదవికి దిగిన పంటి గుర్తుని చూస్తూ నేనెంత స్మూత్గా కిస్ ఇచ్చాను, మీరు మాత్రం బైట్ చేయనిదే వదలరు కదా? ఎర్రగా మారిన ముక్కుతో అలకగా అంటున్న ధరణిని చూసి కన్ను కొడతాడు. మాట్లాడేదలా చుప్చాప్గా అయిపోయింది దెబ్బకు. మిమ్మల్ని అంటూ చిన్నగా విజయ్ గుండెలపై కొడుతుంటే తనని మీదకు లాక్కుంటూ ఇంకోసారి చిన్న పెక్కిచ్చి నిద్రపో, లేట్ నైట్ అయ్యింది అంటాడు. సారీ అంది చిన్నగా. ఎందుకు? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కదా? విజయ్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం గుర్తొచ్చి అంది. అన్నీ వడ్డీతో కలిపి తీసుకుంటాను, అవన్నీ నీ దగ్గరే ఉంచుకో అన్నాడు కొంటెగా చూస్తూ. అయోమయంగా చూస్తుంటే నేను నీకు తర్వాత చెప్పాల్సి వస్తుంది కదా అందుకు అంటూ ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పేశాడు. ఆమె గుండెల్లో తల వాల్చి నిద్రలోకి జారుకుంటున్న విజయ్కి వినబడుతున్న ఫోన్ సౌండ్కి కళ్ళు తెరిచి చూశాడు. హాస్పిటల్ నుంచి వస్తుంది ఫోన్. లేచి బాల్కనీలోకి వచ్చి లిఫ్ట్ చేశాడు. అప్పుడే డీప్ స్లీప్కి వెళ్తున్న ధరణి కూడా డిస్టర్బ్ అయ్యింది.
ఫోన్ సౌండ్కి. కళ్ళు నులుముతూ చూసింది. సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నాడు. టెన్షన్గా ఉన్నాడనడానికి గుర్తుగా పాకెట్లో ఉండాల్సిన చెయ్యి నడుము మీద పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నాడు. లేచి వచ్చింది బాల్కనీలోకి. అసహనంగా కాల్ కట్ చేసి ఇటు తిరిగిన విజయ్కు డోర్కి తలానించి కళ్ళు మూస్తున్న ధరణి కనపడగానే ఎందుకు లేచావు అంటాడు సీరియస్గా. ఏమైంది, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు అడిగింది. నథింగ్ అని లోపలికి వెళ్ళు, ఇంకొక కాల్ మాట్లాడి వస్తా అని ఫోర్ హెడ్ కిస్ చేసి మళ్ళీ ఎవరికో కాల్ చేశాడు. లోపలికి వచ్చి బెడ్ ఎక్కి చలికి ముడుచుకుని పడుకుంది. చాలాసేపు కాల్ మాట్లాడి రూమ్లోకి వెళ్తుండగా తనని ఇందాకటి నుంచి ఎవరో వాచ్ చేస్తున్నట్టుగా అనిపించి షార్ప్గా చుట్టూ చూస్తాడు విజయ్. అప్పటి వరకు విజయ్ని ధరణిని వాళ్ళకి కొంచెంగా దూరంగా ఉన్న కరెంట్ పోల్ చాటుగా నిలబడి చూస్తున్న జాన్ విజయ్ తనని చూశాడేమోనని డౌట్తో పక్కకు తప్పుకుంటాడు. చుట్టూ కురుస్తున్న మంచుకి సరిగా కనబడక తన సెక్యూరిటీకి కాల్ చేయబోతూ అంత లేట్ నైట్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకని లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి బెడ్ మీద ముడుచుకొని నిద్రపోతున్న ధరణిని చూస్తూ తన పక్కనే చేరి తల మీద చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తున్నాడు. అతని ప్రెజెన్స్తో దగ్గరగా వచ్చి చుట్టూ చేతులేసి హత్తుకుని పడుకుంది. అప్పటి వరకు ఉన్న ఆలోచనలు ఒక్క దారికి రాక సతమతమవుతుంటే చల్లని ధరణి చేతి స్పర్శకి ఆమెను తన గుండెలపై చేర్చుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుని కలత నిద్రలోకి వెళ్ళాడు విజయ్. మార్నింగ్ ధరణి, నువ్వెందుకు చేస్తున్నావు, నేను వచ్చేదాన్ని కదరా. ఫ్రెష్ అయి శారీలో కిచెన్లో కాఫీ కలుపుతున్న ధరణిని చూస్తూ అడుగుతారు రాగిణి గారు. పర్వాలేదులే ఆంటీ, ఇదిగోండి అంటూ కాఫీ కప్పిస్తుంటే ఆంటీ వద్దమ్మా, అత్త అని పిలువు, విజయ్ నాకు కొడుకుతో సమానం, అలాంటప్పుడు నేను నీకు అత్తని అవుతాను కదా అంది నవ్వుతూ. అలాగే అత్తయ్య గారు, చాందిని నిద్ర లేచిందా అని అడుగుతుంది. లేదు ధరణి, అది ఇప్పుడే లేస్తుందా, మగరాయల్లా ఏ 8ంటికో లేస్తుంది అంటూ విజయ్ వచ్చాడా నైట్ అంది. అవును అత్త, లేట్ నైట్ వచ్చారు, నిద్రపోతున్నారు అని అత్త అని పిలుస్తుంది. ఏంటి ధరణి, కాఫీ కప్పుతో హాల్లోకి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి అడుగుతారు ఆమె. విజయ్ గారు డైలీ చాలా టైం జర్నీ చేస్తున్నారు, వర్క్ అయ్యేదాకా రావద్దని చెప్పాను, ఆయన ఒప్పుకుంటారో లేదో మీరైనా చెప్పండి అంది రిక్వెస్టింగ్గా. మీ ఆయన మీద ఎంత ప్రేమ, టైర్డ్ అయిపోతాడని చెప్తున్నావు కదా అంది నవ్వుతూ. అంది తను. సరే లేచాక చెప్తాలే, నేను చెప్తే వింటాడు మీ ఆయన అంటూ హాల్లోకి వస్తుంటే ఫ్రెష్ అయి ఎదురొస్తాడు విజయ్. ఎలా ఉన్నావుమా ప్రేమగా అడుగుతాడు. విజయ్ ఆమెని మా అనే పిలుస్తాడు. బాగున్నా నాన్న, అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఫైన్ మా, చాందిని లేవలేదా ఇంకా అడుగుతూ ధరణి కోసం చూస్తాడు. మీ ఫ్రెండ్కి అప్పుడే తెల్లవారుతుందా, రేపు పెళ్ళైతే ఏం చేస్తుందో ఏమో కానీ ఒక్క రోజు కూడా ఉదయాన్నే లేచి నాకు కాఫీ కూడా ఇవ్వదు. నా కోడలు చూడు, నిద్ర లేచేసరికి ఇల్లంతా దీపధూపాలతో నింపేసి కాఫీ కూడా ఇచ్చింది నాకు. నువ్వు ఇక్కడే కానీ ఉంటే ధరణి నా దగ్గరే ఉంచేసుకుంటాను విజయ్, తన చేతి కాఫీ తాగుతూ బ్రతికేయచ్చు తెలుసా. పెదవులు విచ్చుకుంటాయి విజయ్కు. ఎదురుగా మందారం రంగు చీరలో జుట్టుని ప్లక్కర్తో టై చేసి కాఫీ కప్తో వస్తున్న ధరణిని చూస్తూ తను ఇస్తున్న కప్ తీసుకుంటాడు. రాగిణి గారు విజయ్తో ఇంటి దగ్గర విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ధరణి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తుంది. విజయ్, నువ్వు డైలీ ఇంత దూరం జర్నీ చేసి ఇబ్బంది పడటం ఎందుకు, ధరణిని మేం చూసుకుంటాం కదా అంది. మీ కోడలు అడగమని చెప్పిందమ్మా కప్ పక్కన పెడుతూ అన్నాడు. తను చెప్పింది అని కాదు విజయ్, అంత టైం డైలీ ఫ్లైట్ జర్నీ అంటే కష్టం కదా నీకైనా అంటుంటే నేను మేనేజ్ చేసుకుంటామా, నాకేం ప్రాబ్లం లేదు అంటారు. అత్తయ్య చెప్తున్నా కూడా వినకుండా ఎందుకు అంత మొండిగా అంటున్నారు, చిరుకోపంగా అంటుంది బయటకు వచ్చి. ఆమె యాంగ్రీ ఫేస్ చూసి నవ్వుతూ ఫోన్ చూస్తాడు మళ్ళీ. అత్త అంటుంది రాగిణి గారిని చూస్తూ. చాలాసేపటికి రాగిణి గారు రిక్వెస్ట్ చేసేసరికి ఓకేమా అంటూ రూమ్లోకి వస్తూ ధరణిని చూస్తాడు. వామ్మో, కోపం వచ్చినట్టుంది ఈయనకు అని అనుకుంటూ కిచెన్లోనే ఉంటుంది కాసేపు. రాగిణి గారు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ విజయ్కి రూమ్కి టిఫిన్ తీసుకెళ్ళమని చెప్పి వెళ్ళిపోతారు. భయపడుతూనే ఫుడ్ ప్లేట్తో రూమ్లోకి వెళ్తుంది ధరణి. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు విజయ్. విజయ్ గారు టిఫిన్ అంటూ పిలుస్తుంది. తన ముందు బెడ్ మీద కూర్చుంటాడు ఫోన్ మాట్లాడుతూ. ధరణి తినిపిస్తుంటే తనని చూడకుండా సైలెంట్గా తింటుంటాడు. ప్లేట్ ఖాళీ చేసి వాటర్ ఇస్తుంది. తీసుకుని తాగుతూ వెళ్తున్న ధరణి చేయి పట్టుకుని ఆపేస్తాడు. బెదురు కళ్ళతో చూస్తుంది. తనని ముందుకు తెచ్చుకొని నడుము దగ్గర చీర తప్పిస్తూ ఊరిస్తున్న నావికి తన ఫేస్ అదుముకుంటాడు. అతని జుట్టులోకి వేళ్లు పోనిస్తూ ప్రేమగా సరిచేస్తుంది. నావికి ముద్దు ఇస్తూ చిన్నగా బైట్ చేస్తాడు. విజయ్ గారు అంది. అన్నాడు మత్తుగా. నేను చెప్పిన దానికి ఓకేనా అంది. లేదు అంటూ ఎదపైకి పెదవులు తెచ్చి పచ్చగా మెరుస్తున్న తాళిని పక్కకు జరిపి అక్కడ అతని సంతకం చేశాడు.
మొండి అని అలిగింది. ఆ మొండి వాడిని అన్నాడు. అయితే నా మాట వినరు కదా మీరు అంది సాడ్ ఫేస్తో. వినను అని చాందినితో షాపింగ్ చేసి జాగ్రత్తగా వచ్చేసేయి సరేనా అంటూ నడుము మీద ముద్దు పెట్టుకున్నాడు. అంటూ బొంగమూతి పెట్టింది. ఫోన్ చేస్తుంటా చేతిలోనే మొబైల్ పెట్టుకో. టైంకి తిను. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. అక్కడ నీకు ఎవ్వరు ఏంటని ఎక్కడ అని తెలియదు. అందుకే చాందినితో మాత్రమే ఉండాలి సరేనా అంటాడు. అంది అదే బొంగమూతితో. తనని తన వైపుకు తిప్పుకొని గడ్డం పట్టుకుని చూశాడు. డల్గా ఫేస్ పెట్టుకునేసరికి ఎందుకు అంత డల్గా పెట్టావు ఫేస్ అడుగుతుంటే గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. అతని భుజం మీద తలపెట్టి వెక్కిళ్ళు వచ్చేలా ఏడుస్తుంటే ప్రేమగా ఆమె వెన్ను నిమురుతూ ఇంకో చేతిని నడుము చుట్టూ వేసి దగ్గరకు తీసుకుని చిన్నపిల్లల ఏంటే ఏడుపు అన్నాడు చిరుకోపంగా. అయినా ఏడుపు ఆపడం లేదు. ధరణి క్యూట్గా పిలుస్తూ నడుముని ప్రెస్ చేశాడు. ఇంకా గాఢంగా గట్టిగా హత్తుకుంది. దూరం అయిపోతాడేమో అన్నంతగా. ఆమె భయాన్ని మిస్ అవుతుందని అర్థం చేసుకుంటూ తను కూడా కౌగిల్ని బిగించాడు. భుజం మీద నుంచి తలను గుండెలపైకి తెచ్చి గువ్వలా ఒదిగిపోయింది. ఆమెను అలాగే పట్టుకుని బెడ్ మీద పడుతూ ఏంటే ఇలాగే ఉందామా, మిగతా పనులన్నీ పక్కన పెట్టి ముందు మన పని స్టార్ట్ చేద్దామా అన్నాడు నవ్వుతూ. లయబద్ధంగా వినపడుతున్న అతని గుండె చప్పుడే ఆమెను సగం ఓదార్చేసింది. అతని ప్రేమ కౌగిలి స్పర్శ మిగతా భయాన్ని తీసేస్తుంటే అలాగే అతనితో ఉండిపోవాలనిపిస్తుందని ఎలా చెప్తుంది? ఊపిరి సలపని పనులు అతనికి. అన్నీ వదిలి రమ్మంటే వస్తాడు. కానీ తన కోసం అన్నీ వదులుకొని రమ్మనేంత స్వార్థం ఆమెకు లేదు. అలాంటి మనస్తత్వం కూడా కాదు తనది. అతనిని ఉండమని చెప్పలేక, వెళ్తుంటే తట్టుకోలేక ఏం చేయాలో, ఎలా తన ప్రేమను అతనికి ఎలా వ్యక్తపరచాలో తెలియక కన్నీళ్ల రూపంలో అతని హృదయం మీద వర్షాన్ని కురిపిస్తుంది. బేబీ షర్ట్ని పాడు చేస్తున్నావు. కన్నీళ్లతో భుజం దగ్గర నుదుటిన కుంకుమతో గుండె దగ్గర ఎర్రగా పడిన కుంకుమని చూస్తూ నవ్వుతూ అంటాడు. అంటే నా బాధ కన్నీళ్లు కంటే మీకు మీ షర్టే ఎక్కువైందా? అలిగి మూతి ముడుస్తూ ఆమె అలకతో సున్నాలా మారి ముద్దుగా ఉన్న పెదవులను చూసి వాటి మీద అంటి అంటనట్టు ముద్దు ఇస్తూ లేకపోతే నీ బాధను తగ్గించని నేను ఇప్పుడు ఓదార్పు యాత్ర చేస్తాననుకున్నావా? విజయ్ గారు నేను చెప్పేది వినండి. మీరు అంతసేపు జర్నీ చేసి అలసిపోవడం నాకు ఇష్టం లేదు. మీరు త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేయండి. ఇంకా మీకు దూరంగా నేను ఉండలేను అంది జారుతున్న కన్నీళ్లతో విజయ్ని చూస్తూ. ఆమె కన్నీళ్లు తుడుస్తూ నిన్ను నీ టచ్ని నేను మిస్ అవుతూ ఉండలేను ధరణి. అందుకే దూరమైనా వచ్చేస్తున్నా. ఎంత వర్క్ బర్డెన్ ఉన్నా నీ టచ్లోని ఫీల్తో ఆ కష్టమంతా మర్చిపోతాను. నిన్ను చూడకుండా తాకకుండా ఉండలేనురా. అందుకే నువ్వు అడుగుతున్నా ఒప్పుకోలేదు. దానికి నువ్వు ఏమో ఏడుస్తూ కూర్చున్నావు అన్నాడు. తను ఏడుస్తూ చెప్పిన మాటలని విజయ్ ఫీల్తో చెప్తుంటే ఇద్దరి మనసుల్లో ఉండే ఆలోచన ఒక్కటే అని అర్థమైంది ఆమెకి. కళ్ళు తుడుచుకొని సరే మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చెయ్యండి అంటూ పైకి లేవబోతుంటే తనని లేవనీయకుండా ఆమె పెదవులు బంధించాడు. ఒక్క ముద్దులో ఇద్దరి మనసులో భారం దిగి ఒకరినొకరు గట్టిగా హక్ చేసుకున్నారు. ఆమె నుదుటి మీద చెదిరిన కుంకుమను సరిచేస్తూ శారీలో చాలా బాగున్నావురా అంటూ నుదుటి మీద ముద్దు పెడుతూ చెప్పి పైకి లేచాడు. సిగ్గుతో ఎర్రగా మారిన చెంపలతో కళ్ళు వాల్చేస్తూ తను లేచి శారీ సరిచేసుకొని బయటకు వచ్చింది. ఆగకుండా వస్తున్న ఫోన్ కాల్స్ని అప్పటి వరకు సైలెంట్లో ఉంచిన విజయ్ వెంటనే లిఫ్ట్ చేసి మాట్లాడాడు. చాందినితో వాళ్ళ అమ్మతో మాట్లాడి ధరణి జాగ్రత్త అని చెప్పి కార్తో బయట రెడీగా ఉన్న సెక్యూరిటీ గార్డ్తో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి లండన్కి వెళ్ళాడు విజయ్. నైట్ హాస్పిటల్ నుంచి వచ్చిన కాల్ని గుర్తు చేసుకుంటూ సీట్ వెనక్కి తల వాల్చి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ లండన్కి రీచ్ అయ్యాడు. లండన్లోని ఫేమస్ హాస్పిటల్. విజయ్ని చూస్తూ ఆమె మెడికల్ రిపోర్ట్స్ టెస్ట్లు చేసిన ఫైల్ చూస్తూ మీ గ్రాండ్ మా స్టెప్స్ నుంచి పడటం వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఆపరేషన్ చేసి రిమూవ్ చేయాలి, లేదంటే ఆవిడకు ప్రమాదం చెప్పి ఆవిడ ఏజ్ కారణంగా ఈ వయసులో ఆపరేషన్ అంటే ఆవిడ తట్టుకోలేక ఆపరేషన్కి రెస్పాండ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంది. కానీ బ్లడ్ క్లాట్ రిమూవ్ చేస్తే ఆవిడ ఎప్పుడు కోమా నుంచి బయటకు వస్తారో చెప్పలేము. మీరు ఆలోచించి అన్నిటికీ ఓకే అంటే మిగిలిన డాక్టర్స్తో మాట్లాడి ఆపరేషన్ ఏర్పాట్లు చేస్తాం. దీనికి మీ ఆన్సర్ అని అడిగాడు డాక్టర్. ఆపరేషన్ చేయండి, ఆవిడ అట్లీస్ట్ ప్రాణాలతో అయితే ఉంటారుగా, కోమాలో అయినా చెప్తున్న విజయ్ మాటల్లో ఆవేదన. ఎస్ మిస్టర్ విజయ్, క్లాట్ రిమూవ్ చేశాక బ్రెయిన్ ఫంక్షన్ స్టేబుల్ అవుతుంది. పేషెంట్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ కనుక అయితే ఆవిడ త్వరగానే కోమాలోంచి బయటపడే ఛాన్స్ కూడా ఉంది. అయితే అదంతా కూడా ఆపరేషన్ తర్వాతనే చెప్పగలం.
మీరు అన్నింటికీ ఓకే అని ఆపరేషన్ ఫామ్ మీద సైన్ చేస్తే మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే డాక్టర్ అని కాసేపు మాట్లాడేసి బయటకు వచ్చిన విజయ్తో, ఏమైంది విజయ్, అమ్మ గురించి డాక్టర్ ఏం చెప్పారు, ఆందోళనగా అడుగుతారు అరుణ గారు. ఆపరేషన్ చేయాలని చెప్పారు అత్త. ఆ విషయంనే మాట్లాడి మనకు ఓకే అయితే మిగిలిన డాక్టర్స్తో మాట్లాడి గ్రానీకి ఆపరేషన్ చేసి క్లాట్ రిమూవ్ చేస్తామని చెప్పారు అని అంతవరకే చెప్పి, నేను వెళ్ళి మిగతా ప్రాసెస్ చూస్తాను, నువ్వు టెన్షన్ పడకు అని ఆవిడకు చెప్పి రిసెప్షన్ దగ్గరకు వెళ్తాడు. చాందిని కూడా రెడీ అయ్యి రావడంతో ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి అనిల్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. చాందిని అనిల్ అన్నయ్య ఇల్లు ఇక్కడికి దగ్గరేనా, కొంచెం దూరం ధరణి, కారులో అయితే అరగంట అంతే అంది. చాందిని అనిల్ ఫోన్ చేస్తుంటే తను మాట్లాడుతుండడంతో ధరణి చుట్టూ ఉన్న హౌసెస్ని చూస్తూ ఉంది. అనిల్ ఇంటి ముందు ఆపాడు కార్ని. చాందిని ధరణి ఇద్దరు ఇంట్లోకి వస్తూ చూసింది ధరణి ఆ ఇంటిని. ఇండిపెండెంట్ హౌస్ చుట్టూ చూస్తూ లోపలికి వస్తూనే వాళ్లకు ఎదురైంది మమతా గారు. హెయిర్కి డై వేయడంతో ఎర్రగా మారి నెరుస్తున్న జుట్టు, ఇంట్లో కూడా మేకప్ మెయింటైన్ చేస్తూ చెవుల్లో హెడ్సెట్ పెట్టుకొని హాల్లో సోఫాలో కూర్చొని సాంగ్స్ వింటూ మెయిడ్ కాల్ ఒత్తుతుంటే ఆరాంగా రెస్ట్ తీసుకుంటున్న మమతా గారిని చూస్తూ విచిత్రమైన మోహం వింతగా ఎక్స్ప్రెషన్తో లోపలికి వచ్చింది ధరణి చాందిని వెనకాలే. మెయిడ్ వాళ్ళిద్దరిని చూసి మమతా గారిని పిలిచింది. ఆవిడకు వినపడితేగా తట్టి పిలిచింది మళ్ళీ. విసుగ్గా కళ్ళు తెరిచి చూసిన మమతా గారు ఎదురుగా ఉన్న చాందినిని చూసి మొహం తిప్పుకుంటే పక్కనే ఉన్న ధరణిని చూసి కళ్ళు పెద్దవిగా చేసింది. అత్తయ్య అంటూ పిలిచిన చాందినిని చూసి, ఏయ్ అత్తయ్య ఏంటే, ఆంటీ అని పిలువు అంది పొగరుగా. ధరణి కాస్త బెదిరింది ఆమె గొంతుకి. ఆంటీ షాపింగ్ అని చెప్పి మమ్మల్ని రమ్మని మీరేంటి ఇంకా రెడీ అవ్వలేదు అంది ఇంకా రెడీ అవ్వని ఆమెను చూస్తూ. నువ్వు వచ్చి చెప్తే వెళ్ళి రెడీ అవుదామని కానీ తను అంటూ ధరణిని చూసింది. తను ధరణి విజయ్ వైఫ్, ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అంది నవ్వుతూ. కళ్ళలో అసూయ నింపుకొని పైకి నవ్వుతూ, ఓ విజయ్ భార్యనా, తననే కదా విజయ్ ఎవడి నుంచో కాపాడి మరీ పెళ్లి చేసుకున్నాడు. అంత డబ్బు ఉండి కూడా ఎవ్వరికి చెప్పకుండా ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదా సీదాగా కూడా కాదు, జస్ట్ తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. అందంగా ఉంది కదా, అందుకేనేమోలే ఇష్టపడి ఉంటాడు, పెళ్లి చేసుకున్నాడు అని చాందినిని చూసి, ఇప్పుడు నువ్వు కూడా నా కొడుకుని అలాగే చేసుకుంటున్నావుగా అంది సోఫాలోంచి లేచి. అప్పటికే ధరణి కళ్ళలో నీళ్లు చేరాయి. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారో మీకు అయినా అర్థం అవుతుందా? తను ఎవరనుకుంటున్నారు? విజయ్ భార్య. మీరిలా ధరణితో మాట్లాడారని తెలిస్తే అనిల్ అమ్మగారని ఇప్పటి వరకు మీ మీద ఉన్న గౌరవం అంతా పోతుంది విజయ్కి. పురుగు కన్నా హీనంగా చూస్తాడు మిమ్మల్ని. వయస్సు పెరుగుతుంది, ఎవరితో ఎలా మాట్లాడాలో ఇకనైనా తెలుసుకోండి అరిచింది చాందిని కోపంగా.